పొలిటీషియన్ అవ్వకుండా ఉండుంటే ఏమయ్యేవారు? కానీ కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటున్నాయి అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తానే భయపడతారు కదా రౌడీ అని అవుదాం కనీసం అని. కానీ అది కాలేదు, కానీ రాజకీయాలలో వచ్చాం. దేశంలోనే క్రిమినల్ నెంబర్ 1 గా రేవంత్ నిలిచారు. ఇది ప్రజలు ప్రతిపక్షాలు అంటున్న మాట కాదు. సాక్షాత్తు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక చెప్తున్న నిజం. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. దేశంలోని 31 మంది చీఫ్ మినిస్టర్లలో ఈయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టు తెలియజేసింది. వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 506, 505(2) కింద నేరపూరిత బెదిరింపులు, ఐపీసీ సెక్షన్ 505 కింద రెచ్చగొట్టే ప్రకటనలు, ఐపీసీ సెక్షన్ 422 కింద మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం, ఐపీసీ సెక్షన్ 477A కింద ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, సెక్షన్ 295A మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది.